హలో! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బావున్నాను. అండ్ ఫస్ట్‌లీ అందరికీ హ్యాపీ మదర్స్ డే. ఈరోజు మీ అందరితోటి నేనొకటి షేర్ చేసుకోవాలి అని చెప్పి ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నాను. అండ్ ఆల్సో అందుకే నేను యూట్యూబ్‌లో కూడా చాలా పెద్ద లాంగ్ బ్రేక్ అయితే తీసుకున్నాను. ఈరోజు నాకు కొంచెం ఎక్స్‌ట్రా స్పెషల్ డే కూడా. ఒకటి మదర్స్ డే, ఇంకొకటి మా హస్బెండ్ బర్త్‌డే కూడా. ఫస్ట్‌లీ మనందరం ఇలా ఉన్నాము అంటేనే మనకి ఫస్ట్ టీచర్ అమ్మ. నా విషయంలో కూడా సేమ్ అమ్మ అంటే నాకు చాలా మంది ఉన్నారు. మా అమ్మ, మా నాయనమ్మ, మా లక్ష్మత్త, మా బుజ్జత్త, మా ఆమ్మ అలా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ నన్ను చాలా ప్రేమగా పెంచారు. అండ్ ఇంకొకటి పెళ్ళయిన తర్వాత నాకు నా బ్యాక్ బోన్ లాగా నేను ఏది చెప్పినా, లేకపోతే నా ఐడియాస్ ఏది షేర్ చేసుకున్నా, నాకిది చేయాలని చెప్పి అనిపిస్తుంది అని చెప్పినా కానీ, ఓపికగా, పేషెన్స్‌తో వింటాడు. నేను గంటలు, గంటలు మాట్లాడినా కానీ, హి ఆల్వేస్ లిజన్స్ టు మీ. సో, మదర్స్ డే అండ్ మా హస్బెండ్ బర్త్‌డే కాబట్టి ఇంతకన్నా మంచి రోజు ఉండదు నేను స్టార్ట్ చేయడానికి అండ్ నేను మీ అందరితోటి షేర్ చేసుకోవడానికి అని చెప్పి వెయిట్ చేశాననమాట. సో, నేను రోజు కలిసే వాళ్ళ దగ్గర కూడా ఇక్కడి వరకు వచ్చినా గాని ఆపుకుంటున్నాను చెప్పకూడదు. ఈ రోజే చెప్పాలి అని చెప్పి. ఇంకా చెప్పాలి అంటే మా అమ్మ సమ్మర్‌లో మా దగ్గరకొచ్చింది. పిల్లలు అందరూ ఉన్నారు కదా! మాకు కొంచెం హెల్ప్‌గా, సపోర్ట్‌గా ఉండడానికని చెప్పి అమ్మ వచ్చింది. అమ్మకి గూడా తెలియకుండా ఇంట్లోనే నేను చేస్తున్నాను కొన్ని కొన్ని. అమ్మకి గూడా ఇదే రోజు మదర్స్ డే రోజే నేను సర్ప్రైజ్‌గా లేకపోతే ఆ రోజే వాళ్ళకి చెప్పాలి అని జెప్పి ఇంట్లో ఉన్నా గాని తెలియకుండా మేనేజ్ చేస్తూ వచ్చాను. సమ్‌హౌ ఐ మేనేజ్డ్ వెల్. మార్నింగే రివీల్ చేసేసాను అమ్మకి. రివీల్ చేసిన తర్వాతే వీడియో చేస్తున్నా. ముందే కూడా నేను రికార్డ్ చేసుకోలేదు. ఎక్కడ నేను డోరేసుకొని వాయిస్ ఓవర్ రికార్డింగ్ ఇలా చేస్తున్నా కానీ వినిపిస్తదేమో అని జెప్పి. సో, ఇంకా డ్రాగ్ చేయకుండా మీ అందరితోటి షేర్ చేసేసుకుంటున్నాను. నాకు చిన్నప్పటి నుంచి గూడా నేనొక ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి అని చెప్పేసి నా పెద్ద డ్రీమ్. మేబీ ఇది అంత పెద్దది కాదు. కానీ నా డ్రీమ్‌కి ఇదొక ఫస్ట్ స్టెప్ అవ్వచ్చు. సో, ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ నా డ్రీమ్‌ని ఖచ్చితంగా నేను రీచ్ అవుతాను. సో, ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. నేను ఫుడ్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను. కాన్షియస్ క్రంచ్ అని చెప్పి. నేను ఒక తల్లిగా నా ఇద్దరు పిల్లలు ఏం తింటున్నారు అని చెప్పి ఎప్పుడు కూడా చాలా కేర్‌ఫుల్‌గా, కాన్షియస్‌గా ఉంటాను. సో, అందులో నుంచి వచ్చిన ఐడియానే ఇది. సో, మేమేమేం చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, ఏమేం వాడుతున్నాము, ఇవన్నీ కూడా ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోస్‌లో ఉంటాయి. ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.